హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు నేటి ప్రజాస్వామ్యంలో సోషల్ మీడియా జంజీల పాత్ర అనేటువంటి అంశాన్ని రాహుల్ కుమార్ విశ్లేషణాంశంగా మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. నేటి ప్రజాస్వామ్యంలో సోషల్ మీడియా జంజీల పాత్ర, రాహుల్ కుమార్ విశ్లేషణాంశం. ఇక వినండి. పగ్గాలున్న పరుగులు ఆపలేరు. ఊహించనివి, ఉద్దేశించనివి యథాతథంగా జరగటం, అలాగనే ఊహించినవి ఉద్దేశించినవి యథాతథంగా జరగటం మానవ జీవితంలో చాలా అరుదు. ఉద్దేశాలు, ఊహలు లేకుండా వ్యక్తులు ఉండరు, బృందాలు ఉండవు. కానీ చాలా సందర్భాల్లో వారు ఊహించని, కోరుకోని ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అందుకే సంఘటనలను వ్యక్తుల సదుద్దేశాలు, దురుద్దేశాల ఆధారంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మన ముందు ఎప్పుడూ అసమగ్ర చిత్రమే కనపడుతుంది. సోషల్ మీడియాను అభివృద్ధి చేసిన వారు ఉద్దేశించింది ఒకటి, జరుగుతుంది మరొకటి. ప్రపంచవ్యాప్తంగా నియంతృత్వాలను, నిరంకుశ ధోరణులను వ్యతిరేకించే వ్యక్తులకు, శక్తులకు సోషల్ మీడియా వేదిక అవుతుందని ఆ మీడియా రూపకర్తలు అనుకోలేదు. మన కళ్ళెదుట తీవ్రమవుతున్న కాక్రోచ్ ఉద్యమమే దీనికి నిదర్శనం. ఇప్పటికీ సోషల్ మీడియా యాజమాన్యాల వారి లక్ష్యాలు వేరు. వారి ప్రధాన ఉద్దేశం లాభాలను పొందటమే కావచ్చు. కానీ దానికి భిన్నమైన రాజకీయ లక్ష్యాలకు సోషల్ మీడియా ఆలంబనగా మారుతుంది. అననుకూల భావాలను, ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టే రాజకీయ లక్ష్యాలను సోషల్ మీడియా వేదికలపైకి రాకుండా చూడటానికి ఎన్ని వడపోతలు, జల్లెడలు పెట్టినా వాటిని నిరోధించలేని స్థాయికి పరిస్థితి వెళ్ళింది. కోట్లాది మందికి భావ భాగస్వామ్యం కల్పించే వేదికలను సృష్టించిన తరువాత, వ్యాపారమంతా దాని చుట్టూ కేంద్రీకృతమైన తర్వాత అనుకున్నట్లుగా వాటిని నియంత్రించటం ఒక పట్టాన సాధ్యం కాదు. బహుశా మానవ చరిత్రలోనే ఇంత విస్తృత స్థాయిలో భావాల మార్పిడికి, భావాల సంఘర్షణకు వందల కోట్ల మందికి అవకాశం కల్పించడం ఎప్పుడూ జరగలేదు. గనులు, భూములు, ఫ్యాక్టరీల మీద ఆధిపత్యం ఉన్న వాళ్లకు సమాజంలో ఉన్న భావాల మీద కూడా ఆధిపత్యం ఉంటుందని కార్ల్ మార్క్స్ ఎప్పుడో సూత్రీకరించారు. అంటే ఆ భావాలు సంపదపై ఆధిపత్యాన్ని కొనసాగించడానికి దోహదం చేస్తాయని, ఆ ఆధిపత్యం సహజ సిద్ధమైందన్న భ్రమలో అవి ఉంచుతాయని ఆయన చెప్పింది స్థూలంగా నిజమే కావచ్చు. కానీ సోషల్ మీడియా ఆ భావాల పట్టుని కొంతమేరకు కదిలేలా చేయగలుగుతుంది. కోట్లాది గొంతుకలను అనుకున్న రీతిలో నియంత్రించలేని విధంగా దాంట్లో ఏర్పాటు ఉండటమే దీనికి కారణం. దాని పునాదే కోట్లాది అభిరుచులు, ఆకాంక్షలు, భావాలు, ఉద్దేశాలపై ఆధారపడి ఉంది. గతంలో ఎప్పుడూ ఇంతటి వైవిధ్య, విశాల వేదిక ప్రజలకు అందుబాటులో లేదు. సార్వజనీన ఓటు హక్కుల భావ వ్యక్తీకరణ సార్వజనీనం అయిపోయింది. విదేశీ విరాళాలను క్రమబద్ధీకరించే పేరిట దేశంలో స్వచ్ఛంద సంస్థలన్నింటినీ ఏదో విధంగా నియంత్రించి అవి ప్రభుత్వ విధానాలను
ప్రశ్నించలేని పరిస్థితిని సృష్టించిన తర్వాత సోషల్ మీడియానే అసమ్మతులకు, అసంతృప్తులకు వేదికగా మారక తప్పడం లేదు. టీవీలు, పత్రికలు తమ గొంతుకలకు పాక్షికంగానే అవకాశం కల్పిస్తున్నాయన్న భావనకు వచ్చిన తర్వాత అన్ని దేశాల్లోనూ యువత సోషల్ మీడియానే ఆసరాగా చేసుకొని ప్రభుత్వాలను ప్రశ్నించడం ప్రారంభమైంది. పాలకులు చేస్తున్న తప్పులకు జవాబుదారీతనం కోసం డిమాండ్ చేస్తూ పదవుల నుంచి దిగిపోవాలని కోరటమూ ఎక్కువైంది. పని పాట లేని కొందరు యువత సోషల్ మీడియా ద్వారా అనవసరంగా యాగీ చేస్తున్నారని, సమాజ జీవనానికి వారు బొద్దింకలుగా మారారని సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయన చేసిన వ్యాఖ్యలు, వచ్చిన వార్తలు దావానంలాగా మారి ఒక ఉద్యమ రూపాన్ని సంతరించుకోవటం మన దేశంలో ఎన్నడూ జరగలేదు. సోషల్ మీడియా ద్వారా ప్రజలు సంఘటితమవటం కొద్ది కాలమే ఉండొచ్చు. అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నించే భావాల వేడి కొద్ది కాలం తర్వాత చల్లబడనూవచ్చు. కాక్రోచ్ ఉద్యమం ఉధృతి తగ్గొచ్చు. కానీ సంప్రదాయ ప్రతిపక్షాలకు విశ్వసనీయత అంతంత మాత్రంగా ఉన్నప్పుడు తాత్కాలిక ఉద్యమాలు సైతం ప్రజాస్వామ్యాన్ని ఎంతో కొంత మేరకు నిలబెడతాయి. పాలకులను జవాబుదారీ పీఠం ఎక్కేలా చేయగలుగుతాయి. నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అవ్వడానికి పరిహారంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని కోరడాన్ని ఈ కోణం నుంచే చూడాలి. నైతిక బాధ్యతే లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థమే ఉండదు. సమాజంలో అన్ని వ్యవస్థలను ఒకే భావజాలానికి అనుగుణంగా మార్చివేసి అసమ్మతి లేకుండా చేయడానికి గట్టిగా ప్రయత్నాలు జరిగిన చోట వాటిని వ్యతిరేకించడానికి సోషల్ మీడియానే ప్రధాన వాహికగా పనిచేసింది. అరబ్ స్ప్రింగ్, అది 2010-2012 మధ్య అరబ్ స్ప్రింగ్ పేరిట ట్యునీషియా, ఈజిప్ట్, లిబియా, యెమెన్లలో జరిగిన ఆందోళనల్లో సోషల్ మీడియా నిర్వహించిన పాత్రపై ఎన్నో విశ్లేషణలు వచ్చాయి. ప్రజాస్వామ్యం, జవాబుదారీతనం కోసమే యువత అక్కడ వీధులకు ఎక్కింది. హాంకాంగ్లో 2019 నాటి ప్రజాస్వామ్య ఉద్యమం ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ పేరుతో వాతావరణ మార్పులపై 150కి పైగా దేశాల్లో జరిగిన ఆందోళనలు, 2011 నాటి అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం, శ్రీలంకలో ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా సాగిన నిరసనలు, బంగ్లాదేశ్ విద్యార్థుల ఆందోళనలు, నేపాల్లో తిరుగుబాటు, కెన్యాలో జన్-జీ ఉద్యమం, ఇలాంటివన్నీ సోషల్ మీడియానే అధికంగా ఉపయోగించుకున్నాయి. సోషల్ మీడియా వల్ల అంతా మంచే జరుగుతుందా, చెడు జరగటం లేదా అని తర్కించుకుంటే వచ్చే సమాధానం భిన్నంగానే ఉంటుంది. ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛను ఆధారం చేసుకుని హిట్లరు, ముసోలిని లాంటి నియంతలు రాజ్యాధిపతులయ్యారు. మత, తెగ ఉద్వేగాలను రెచ్చగొట్టి ప్రజల ఊచకోతకు కారణమైన సంకుచితత్వ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకునే అధికార పీఠాలను ఎక్కారు. నిరంతరం ఒక మతాన్ని బూచీగా చూపించి ఆ మతానికి చెందిన ప్రజలను అభద్రతతో జీవించేలా చేస్తున్న నేతలు ప్రజాస్వామ్యం ఆసరాతోనే వరుసగా ఎన్నికవుతున్నారు. ఈ విపరీతాలు, అనర్థాలు ఉన్నంత మాత్రాన మొత్తం ప్రజాస్వామ్యాన్నే పక్కన పెట్టలేము. ప్రజాస్వామ్య రాజకీయాలతోనే వాటిని ఎదుర్కొనడానికి, ఓడించడానికి ప్రయత్నాలు, ఉద్యమాలు జరిగాయి. సోషల్ మీడియాకు ఇదే వర్తిస్తుంది. చక్రవర్తులు, రాజులు, పాదుషాలు, నవాబులు అధికారం చెలాయిస్తున్న కాలంలో పన్నులు కట్టే వ్యాపారులు మాకు ప్రభుత్వ పాలనలో ప్రాతినిధ్యం ఉండాలని డిమాండ్ చేయటంతో ప్రజాస్వామ్యానికి బీజాలు పడ్డాయి. పన్నులు కట్టే వారికి ఓటు హక్కుని కల్పించాలన్న
భావనతోనే ప్రాతినిధ్య పాలనా పద్ధతి మొదలైంది. భారత రాజ్యాంగ పరిషత్తుకు జరిగిన పరోక్ష ఎన్నికల్లో కూడా ఓటు వేసే హక్కు ఆనాడు పన్నులు కట్టేవారికే దక్కింది. ఆనాటికి వాళ్ళ సంఖ్య జనాభాలో 10-15% లోపే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇంత పరిమితంగా మొదలైన ప్రజాస్వామ్యం అనుకోని విధంగా అందరికీ ఓటు హక్కు కల్పించడానికి కారణమైంది. వ్యాపార వర్గం ఉద్దేశం ఒకటి, వివిధ పరిణామాల కలయికతో జరిగింది మరొకటి. పారిశ్రామిక విప్లవం మొదలైన తర్వాత ఫ్యాక్టరీలు పుట్టుకొచ్చి వాటితో పాటు కార్మికులు పెరిగిన తర్వాత వాళ్ళ పోరాటాలతో ఓటు హక్కుని విస్తరించక తప్పలేదు. స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య సంబంధాల కోసము ఫోటోలను, సందేశాలను, వ్యక్తిగత వివరాలను పంచుకోవడానికి ఆన్లైన్ ద్వారా అభిరుచుల కలబోతల కోసం మొదలైన సోషల్ మీడియా రాజకీయ బల సమీకరణలకు, పౌరుల విస్తృత కార్యాచరణకు, పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలకు వేదికై ప్రభుత్వాలను గద్దె దింపే స్థాయికి చేరుకుంటుందని ఒకప్పుడు ఊహించలేదు. అందుకే ప్రాచీన చరిత్రలోనైనా ఆధునిక చరిత్రలోనైనా ఊహించని, ఉద్దేశించని ఫలితాలను విశ్లేషించడమే చాలా కీలకం. రష్యన్ మహారచయిత టాల్స్టాయ్ తన మహోన్నత రచన అయినటువంటి యుద్ధం శాంతి, వార్ అండ్ పీస్ ఆ నవలలో కూడా దీన్నే ప్రధానంగా చెబుతారు టాల్స్టాయ్. ఆయన ప్రకారం వ్యక్తులు ఒక ఉద్దేశంతో చర్యలు చేపడతారు, కానీ ఆ చర్యల తుది ఫలితాలు వారి నియంత్రణలో ఉండవు. లక్షలాది మంది చర్యలు పరస్పరం కలిసిపోయి పరస్పరం ప్రభావితమై ఎవరూ ఊహించని ఫలితాలను సృష్టిస్తాయి. వ్యక్తుల సంకల్పాలు చాలా ముఖ్యమైన వాటిని బట్టే పూర్తిగా చరిత్రను వివరించలేము. సోషల్ మీడియాను ఈ దృష్టి నుంచి చూస్తేనే దాని పాత్ర అర్థమవుతుంది. దాని సృష్టికర్తలు ఊహించని పరిణామాలకే అది ఊతం ఇస్తుంది. సోషల్ మీడియాలో వివిధ వయస్సుల వాళ్ళు క్రియాశీలకంగా ఉన్నా అవసరమైనప్పుడు కార్యాచరణకు అడుగులు వేసేది యువతే. 30 కోట్ల మంది ఉన్న జంజీ, అదే 1997 నుంచి 2012 మధ్య జన్మించిన వాళ్ళు జంజీ అని పిలువబడుతున్నారు. ఆ యువత ఇప్పుడు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. వీళ్లలో 41.7% మంది యువకులు ఇంకా విద్యను కొనసాగిస్తూనే ఉన్నారు. అలాగే యువతుల్లో 38.4% అదే చేస్తున్నారు. చదువు పూర్తయిన ఆ వయసు యువకుల్లో 14.8% మాత్రమే స్థిరమైన ఉద్యోగాలు వస్తున్నాయి. యువతుల్లో అయితే 4.7% మందికి మించి అవి రావడం లేదు. మిగిలిన వాళ్ళందరూ తాత్కాలిక ఉద్యోగాల్లోనూ సామాజిక భద్రత లేని కొలువుల్లోనూ కుదురుకోవాల్సి వస్తుంది. మొత్తంగా జంజీ తరంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువకుల్లో 29% నిరుద్యోగం ఉంది. యువతుల్లో అది 36.9%కి చేరుకుంది. ఇదొక తీవ్రమైన సంక్షోభం. గౌరవప్రదమైన జీవనోపాధి దొరకనప్పుడు అసంతృప్తులు తప్పవు. పాలకుల అపసవ్య విధానాలపై ప్రశ్నలు తలెత్తక మానవు. వీటికి జవాబులు ఇవ్వకుండా, సరైన విధానాలను రూపొందించకుండా సోషల్ మీడియా యుగంలో కాలాన్ని నెట్టుకు రావటం కష్టం. మన గతమంతా ఘనమైందని ఎంత ఊదరగొట్టినా, మైనారిటీలను బూచిగా చూపించి రాజకీయంగా నెగ్గుకొస్తున్న కోట్ల మంది పదునైన భావాలతో క్రియాశీలకంగా ఉండే సోషల్ మీడియా నుంచి వెల్లువెత్తే హేతుబద్ధ విమర్శలను తట్టుకొని వ్యవహారాలను నడపటం అంత తేలిక కాదు. పార్టీలు సొంత సైన్యాలను ఏర్పాటు చేసుకొని సోషల్ మీడియాలో ప్రచార ఉధృతితో చాలా రాజకీయాలనే చేయొచ్చు. ప్రతి పార్టీ వాటిని చేస్తుంది కూడా. ఎంత చేసినా కోట్ల గళాలను, భావాలను నిరోధించి తాము అనుకున్న భావ హోరులో
అందరినీ కొట్టుకుపోయేలా చేయటం అసాధ్యం. సోషల్ మీడియాలో చెడు ఎంత ఉన్నా మంచి ఏదైనా ఉంటే అది ఇదే. ఆ మంచే ప్రజాస్వామ్యానికి రక్షణ కవచంగా మారుతుంది. పాలకులు తమకు తిరుగులేదనుకున్న చోట తిరుగుబాటు గొంతుకలు ఏదో మూల నుంచి కొత్త రూపంలో, కొత్త వ్యక్తీకరణలో వినపడటానికి మించి ఈనాటి ప్రజాస్వామ్యానికి కావలసింది ఏముంటుంది అంటూ ఆంధ్రజ్యోతి ఎడిటర్ రాహుల్ కుమార్ విశ్లేషించిన ఈ అంశాన్ని నేటి ప్రజాస్వామ్యంలో సోషల్ మీడియా జంజీల పాత్ర అనేటువంటి అంశంగా మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.